హాయ్ ఫ్రెండ్స్. ఈ క్లాస్‌లో మనం ఎస్ఎస్‌సి జీడీ సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం. ఈ పేపర్ ఎగ్జామ్ డేట్ కూడా ఉంది చూడండి. 25/2/2025 అంటే లాస్ట్ ఇయర్ పేపర్ అయితే సాల్వ్ చేస్తున్నాం. ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ పేపర్. ఓకే. ఫస్ట్ షిఫ్ట్ పేపర్ అయితే సాల్వ్ చేస్తున్నాం. ఇక ఆలస్యం చేయకుండా ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం చూడండి. సో చివరి వరకు క్లాస్ వినాలి. సో చివరి వరకు ప్రతి ఒక్క క్వెషన్ ఎలా సాల్వ్ చేస్తున్నాం అనేది చూడండి. ఫస్ట్ క్వెషన్ చూడండి. బ్లడ్ రిలేషన్ నుంచి ప్రాబ్లం మనకిచ్చారు. తెలుగు మీడియం వాళ్ళకి ఇక్కడ ఇచ్చాను. అలాగే ఇంగ్లీష్ మీడియం ఇక్కడ చెక్ చేసుకోండి. సో వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. టైం వేస్ట్ చేసుకోవద్దు. స్కిప్ చేయొద్దు వీడియో. చివరి వరకు వినండి. ఓకేనా? సో ఇక ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం చూడండి. హౌ ఈజ్ ఐ రిలేటెడ్ టు ఎఫ్ ఇఫ్ ఎఫ్ డివైడెడ్ బై జి ప్లస్ హెచ్ మైనస్ ఐ ఇంటూ జె. సో ఇలాగ మనకి ప్రాబ్లం ఇచ్చారు. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చిన ఈ ఎక్స్‌ప్రెషన్‌ని మీరు చూస్తూ దానికి సంబంధించిన బ్లడ్ డయాగ్రామ్ డ్రా చేసి, సో బ్లడ్ రిలేషన్ డయాగ్రామ్ డ్రా చేసి మీరు దానికి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. సరే ఎఫ్ డివైడెడ్ బై జి అన్నాడు. సో ఎఫ్ డివిజన్ అంటే ఏ డివిజన్ బి. ఏ ఈస్ ద సిస్టర్ ఆఫ్ బి. అంటే ఎఫ్ ఈస్ ద సిస్టర్ ఆఫ్ బి అని అర్థం. సో ఎఫ్ సిస్టర్ అవుతుందంటే ఎవరికంటే బికి సిస్టర్ అవుతుందని అర్థం. ఓకే. జి అండ్ హెచ్ అండి. జి అండ్ హెచ్ అంటే జి ప్లస్ హెచ్. ఏ ప్లస్ బి. ఏ ఇస్ ద సన్ ఆఫ్ బి. అంటే బి సన్ అవుతుంది ఇక్కడ. అంటే బి కాదు జి. సో జి సన్ అవుతుందండి. జి ఇస్ ద సన్ ఆఫ్ ఎవరికంటే హెచ్‌కి. ఓకే. హెచ్ మైనస్ ఐ. ఏ మైనస్ బి అంటే ఏ ఇస్ ద వైఫ్ ఆఫ్ బి. అంటే హెచ్ ఇస్ ద వైఫ్ ఆఫ్ ఎవరికంటే ఇక్కడ ఐకి. హెచ్ ఇస్ ద వైఫ్ ఆఫ్ ఐ. సో ఇంటూ జే ఉందండి. ఇంటూ మీన్స్ ఏంటంటే ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి. ఐ ఇస్ ద బ్రదర్ ఆఫ్ జే. సో ఐ బ్రదర్ అవుతున్నాం ఎవరికంటే జేకి. సో ఐ బ్రదర్ అవుతుంది కాబట్టి పాజిటివ్ సైన్, జే నెగెటివ్ సైన్ అవుతుంది. సో జే నెగెటివ్ పాజిటివ్ క్వశ్చన్ ఇవ్వలేదు కాబట్టి మనం ఇండికేట్ చేయకూడదు. ఓకే. నెక్స్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. బ్లడ్ రిలేషన్ సంబంధించి ఈ డయాగ్రామ్ నేను ఎలా డ్రా చేస్తానో మీకు అర్థం కాకుంటే ఒకసారి మన ఛానల్‌లో బ్లడ్ రిలేషన్ సంబంధించి క్లాస్ అయితే చెప్పడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. బేసిక్ నుంచి అయితే చెప్పడం జరిగింది. చెక్ చేసుకోండి. ఓకేనా? సరే. ఇది బ్లడ్ రిలేషన్ డయాగ్రామ్. ఇక నుంచి హౌ ఐ రిలేటెడ్ టు ఎఫ్ అన్నాడు. అంటే ఎఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐకి ఏమవుతుందో చెప్పాలి. అంటే ఎఫ్‌కి ఐ ఏమవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే హెచ్ అండ్ ఐ ఆర్ ద పేరెంట్స్ అండి. వారి చిల్డ్రన్స్ ఎవరంటే ఎఫ్ అండ్ జి. సో జి వచ్చేసరికి ఇక్కడ సన్ అవుతుండు. ఎవరికి? జి వచ్చేసరికి సన్ అవుతుంది ఐకి. అలాగే ఎఫ్ వచ్చేసరికి డాటర్ అవుతుంది ఐకి. కానీ ఇక్కడ క్వెషన్ అడిగిందేంటంటే ఎఫ్‌కి ఐ ఏమవుతుందో చెప్పాలి. ఇక్కడ ఎఫ్‌కి ఐ ఏమవుతుంది. ఎఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ ఏమవుతుంది. ఎఫ్‌కి గాని, జీకి గాని ఐ ఏమవుతాడంటే పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి ఫాదర్ అయితే అవుతాడని అర్థం. ఫాదర్. సో ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ పాయింట్ చూడండి. వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వెషన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. మనకు ఒక సిరీస్ ఇచ్చారు. ఈ క్వెషన్ మార్క్ ప్లేస్‌లో ఏ నంబర్ వస్తుందో కనుక్కోవాలి. సో ఏ సిరీస్ ఇచ్చినా మనం డిఫరెన్స్ మెథడ్ వాడతాం. డిఫరెన్స్ తీసుకొని ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తాం. డిఫరెన్స్ అంటే 127 నుంచి 257 వరకు ఉన్న డిఫరెన్స్. సో 7 - 7 అంటే 0, 5 - 2 అంటే నేను అక్కడ ప్లేస్ లేక ఇక్కడ రాస్తున్నా. 2 - 1 130. సో అంటే ఇక్కడ నిజానికి ఇది ఇక్కడ రాయాలండి. ఓకే. నేను ఎందుకులే అంటే సిరీస్ అంతా సైడ్ రాస్తా చూడండి. 127, 257, 407, 577, 767 క్వెషన్ మార్క్. ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి. ఎంతేమవుతున్నప్పుడు 130. అగైన్ డిఫరెన్స్ తీసుకోండి 0. ఇక్కడ 10 - 5 అంటే 5, 4 - 2 సారీ 3 - 2 అంటే 1, 150. అగైన్ 7 - 7 0. అగైన్ 7 - 0 ఉంది ఇక్కడ 7. అంతేనా? అంతే. 4 - 1 అంటే 1. నెక్స్ట్ చూడండి 7 - 7 0, 6 - 7 అంటే 9, 6 - 5 అంటే 1. మీరు గమనిస్తే 130, 150, 120, 170, 190. అంటే ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి -20, -20 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అంటే 20, 20 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో ఈ 20, 20 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి పాజిటివ్ ఇక్కడ. సో నెక్స్ట్ కూడా మనం ఏం చేయాలంటే 20 ఇంక్రీజ్ చేయాలి. అప్పుడేమవుతుంది 210 అవుతుంది. ఓకే. 210 టోటల్ యాడ్ చేయండి ఇప్పుడు 767 ప్లస్ 210 ఎంత అవుతుందండి? 779, 977. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. జాగ్రత్త చూసుకోవాలి. 957 ఉంది, 977 ఉంది. ఇక్కడ ఏమవుతుందో చూడండి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 1. సో 7 రావాలి మిడిల్. అంటే 977 ఇస్ ద ఆన్సర్. వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్స్ తీసుకోవడం. సో ఈ పేపర్ వచ్చేసరికి రీజనింగ్ సెక్షన్ మనకి 25/2025 పేపర్. అగైన్ షిఫ్ట్ 1 పేపర్ అయితే మనం సాల్వ్ చేస్తున్నాం. కావాలంటే క్వెషన్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే @విజ్డమ్ హెల్ప్స్ అనే టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వాలి. విజ్డమ్ హెల్ప్స్ అనే టెలిగ్రామ్ ఛానల్‌లో మీకు ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్
సో, నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసుంటాం. లేదా మీరే డైరెక్ట్‌గా టెలిగ్రామ్ ఓపెన్ చేసి అందులో విజ్డమ్ హెల్ప్స్ అని టైప్ చేసిన మన ఛానెల్ అయితే మీకు కనపడుతుంది. అందుకు ముందు అయితే టైప్ చేయండి. ఖచ్చితంగా డైరెక్ట్‌గా మన ఛానెల్ కనపడుతుంది. మన లోగో కూడా ఉంటుంది మీకు చెక్ చేసుకోవచ్చు. ఇంకా అందులో మీకు ఈ పీడీఎఫే కాదు ప్రీవియస్ క్లాసెస్ సంబంధించిన పీడీఎఫ్స్ కూడా ఉంటాయి. ఓకే. అవన్నీ కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. ఇంకా మీకు ఆప్టిట్యూడ్ పీడీఎఫ్స్ గాని, రీజనింగ్ పీడీఎఫ్స్ గాని, క్లాస్ నోట్స్ కావాలనుకుంటే విజ్డమ్ హెల్ప్స్ అనే వెబ్‌సైట్ ఉంది మన వెబ్‌సైట్. సో, www.wisdomhelps.in అనే వెబ్‌సైట్ ఉందండి. ఆ వెబ్‌సైట్ మీరు ఓపెన్ చేసుకున్న అందులో మీకు ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్‌కి సంబంధించిన క్లాస్ నోట్స్‌లు, పీడీఎఫ్స్ అన్నీ ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఆ వెబ్‌సైట్‌లో సెర్చ్ చేస్తే ఖచ్చితంగా అన్నీ కూడా కనపడతాయి. ఓకేనా? అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. ఓకే. సరే. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. సో, ఎన్‌పీఎల్ఐ ఈస్ రిలేటెడ్ టు ఈజీసీజెడ్. తెలుగు మీడియం వాళ్ళు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇన్ ఎ సర్టెన్ వే బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకే. ఎన్‌పీఎల్ఐని ఈజీసీజెడ్‌గా ఒక లాజిక్‌తో వాళ్ళు రాసారు. ఎన్‌పీఎల్ఐని సో, ఈజీసీజెడ్‌ని ఒక లాజిక్ వాళ్ళు ఫాలో అయ్యారు. అదే లాజిక్ మనం ఫాలో అయ్యి సీఈఏఎక్స్ ఏమవుతుందో మనం జెప్పాలి. క్వెషన్ మొత్తం ఎందుకు చదవట్లేదంటే దిస్ ఈస్ థన్ మాక్ టెస్ట్. ఓకే. క్లాస్ కాదు ఇది మాక్ టెస్ట్ అనమాట. మనం మాక్ టెస్ట్ రాస్తున్నాం ఫాస్ట్‌గా రాయడానికి లేదా ట్రిక్స్‌తో ఎలా సాల్వ్ చేయాలి అన్న విషయాలు మీకు ఎక్కువగా నేను చెప్పాలి. అందుకని మెయిన్‌గా ఎలా క్వెషన్ సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి టాపిక్ ఆల్రెడీ మీరు సాల్వ్ చేసుంటారు. కోడింగ్, డీకోడింగ్ మీరు ఆల్రెడీ సాల్వ్ చేసే ఈ క్లాసెస్‌కొచ్చేది. ఈ మాక్ టెస్ట్ సిరీస్ సాల్వ్ చేయడానికొచ్చేది. సో, ఒకవేళ మీరు ఫస్ట్ టైమ్ ఆప్టిట్యూడ్ చూస్తున్నట్లు, ఫస్ట్ టైమ్ రీజనింగ్ చూస్తున్నట్లయితే బెస్ట్ టు గో టు ద నార్మల్ క్లాసెస్. మీరు ముందు రీజనింగ్ క్లాసెస్, కోడింగ్, డీకోడింగ్ అంటే ఏంటి? ఆ కాన్సెప్ట్ నేర్చుకొనొచ్చి ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి. చాలా ఈజీగా ఉంటుంది. అలా గాకుండా మీరు ఫస్ట్ టైమ్ ఇలా చూసినట్లయితే నేను చెప్తుంది మీకు అర్థమవుతుందంటే బాగుంటుంది. అర్థం కాలేదంటే కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ క్లాస్ వినండి. ఆ తర్వాత మాక్ టెస్ట్ అయితే సాల్వ్ చేయండి. ఈ పేపరే కాదు, ఈ ఎగ్జామే కాదు, ఏ ఎగ్జామ్ అయినా అంతే. నా దగ్గరే కాదు మీరు ఏ సార్ దగ్గర నేర్చుకున్నా, లేదా ఎవరి దగ్గర నేర్చుకున్నా యూ హావ్ టు ఫస్ట్ కంప్లీట్ ద రెగ్యులర్ సిలబస్. రెగ్యులర్ సిలబస్‌లో ఏముంది? రెగ్యులర్ కాన్సెప్ట్ ఏంటి? ఫార్ములాస్ ఏంటి? ముందు అవి కంప్లీట్ జేసుకోవాలి మనం. ఆ తర్వాత క్వెషన్స్‌లోకి రావాలి. ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అయితే సాల్వ్ చేయాలి. అది ప్రాసెస్. అలా చేస్తే మీరు చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేర్చుకుంటారు. సరే. సో, ఇక ప్రాబ్లమ్ చేద్దాం చూడండి. 14 ఇక్కడ 16 ప్లేస్ వాల్యూస్ రాస్తున్నా. సో, ప్లేస్ వాల్యూస్ రాసిన తర్వాత మనం ఒకటి లాజిక్ చెక్‌దాం. 14 నుంచి 5 ఏందంటే -9 ఉంది. 16 7 అంటే -9 ఇక్కడ కూడా -9. సో, ఇక్కడ అన్ని -9 అంటే ఇక్కడ కూడా -9. సో, ఇక్కడ అన్నీ కూడా -9 అయినాయి. స్టార్టింగ్ అన్నీ కూడా -9 అయినాయి. సరే ఇప్పుడేం చేద్దామంటే సీఈఏఎక్స్ అన్నాడు కదా! ఈ సీఈఏఎక్స్‌కి ముందు ఆ -9 కనుక్కుందాం. సో, సి అంటే 3 కదా! -9 అంటే ఈ 9 సి నుంచి 9 డిజిట్స్ ఎనిక్కెళ్ళాలి. సో, సి నుంచి మనం 9 ఎనిక్కెళ్ళాలంటే ఏం చేయాలి? సో, సి ప్లేస్ వాల్యూ ఎంతంటే 3. జాగ్రత్తగా గమనించండి. ఇందులోంచి నేను 9 డిజిట్స్ ఎనిక్కెళ్ళాలి. 9 ప్లేస్ వాల్యూస్ ఎనిక్కెళ్ళాలి. -9 అంటున్నా కాబట్టి. సో, 9 మైనస్ చేద్దాం. 9 - 3 ఎంత? 6. అంటే సి తీసేస్తే మనకి ఇంకా 6 డిజిట్ ఎనిక్కెళ్ళాలి. సో, 6 ఎనిక్కాలంటే ఇంకా టోటల్ మన దగ్గర 26 లెటర్సే ఉంది. ఇంక రివర్స్ వచ్చేస్తాం. 26 నుంచి అగైన్ 6 వెనక్కి వెళ్ళాలంటే 20 ఉంటాయి. 20 అంటే ప్లేస్ వాల్యూ టీ. టీతో స్టార్ట్ అయ్యే ఆప్షన్‌లన్నీ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఈ చూడండి. ఈ అంటే 5. సో, ఈ అంటే ఎంతండి? 5. మనం ఎన్ని ప్లేస్ వాల్యూ 9 వెనక్కెళ్ళాలంటే 9 ప్లేసెస్ వెళ్ళాలి. అంటే 9. సో, 9 - 5 అంటే 4 ప్లేసెస్ మాత్రమే ఉంటాయి. కాబట్టి 26 - 4 అంటే 22. సో, 22 అంటే ఏంటి అర్థం? వి అండి. వి అంటే 22. సో, టీవీ ఉండాలి. టీవీ ఇక్కడుంది. టీవీ ఇక్కడుంది. ఓకే. సరిపోయింది. నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఈ 2 రావు. ఇంక నెక్స్ట్ క్యూనా, ఆర్ ఒకటి తెలిస్తే చాలా ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. సరే. నెక్స్ట్ అదొకటి చెక్ చేద్దాం చూడండి. సో, ఏ అన్నామండి. ఏ 1 ఉంది ఇక్కడ. సో, ఏ 1 ఉంది కాబట్టి 9 - 1 ఎంత? 8. ఇంక రిమైనింగ్ 26 కదా! 26 నుంచి 8 బ్యాక్‌కెళ్తున్నాం కాబట్టి మైనస్ చేస్తున్నాం. సో, 18 అంటే 18 ఇక్కడ 1. సో, 18 అంటే 6 అండి. టీవీఆర్ ఉండాలి. టీవీఆర్ ఆప్షన్ 4 మాత్రమే. ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఇక లాస్ట్ లెటర్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఎగ్జామ్‌లో ఏది ఎంత కరెక్ట్ చేసుకుంటూ ఎళ్ళామనుకోండి సమయం సరిపోదు. సో, టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. రిమైనింగ్ మీరు నిదానంగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సీటింగ్ అరేంజ్‌మెంట్ నుంచి ప్రాబ్లమ్ ఇచ్చారు. సో, సర్క్యులర్ టేబుల్ అంటే సర్క్యులర్ అరేంజ్‌మెంట్ అండి. సీటింగ్‌లో 2 టైప్స్ ఉంటాయి. లీనియర్ ఒకటి, సర్క్యులర్ ఒకటి. సో, ఈ ప్రాబ్లమ్ సర్క్యులర్ అరేంజ్‌మెంట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్. సర్క్యులర్ అరేంజ్‌మెంట్ కాబట్టి సర్కిల్ ఒకటి డ్రా చేద్దాం. టోటల్ ఎంతమందున్నారు చూడండి ఇక్కడ. టోటల్ వచ్చేసరికి 1, 2, 3, 4, 5, 6, 7 మెంబర్స్ అయితే ఉన్నారు. సరే.
1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ డ్రా చేద్దాం. సరే. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ గమనించండి. ఫేసింగ్ సెంటర్ ఆఫ్ ద టేబుల్ అది కామనే. బట్ నాట్ నెసెసరీలీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఓకే. ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ ఐ అండ్ ఎల్ అన్నాడు. ఓకే. జాగ్రత్తగా వినండి. నేను ఇక్కడ ఎల్ ప్లేస్ చేస్తున్నా. సో 3 పీపుల్ అన్నాడు కాబట్టి 3 పీపుల్ తీసుకుంటున్నాను. ఐ ఇక్కడ రాశాను. సో వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ఐ అన్నాడు. ఓకే. ఐ లెఫ్ట్ సైడ్ నుంచి చూడాలంట. ఐ ఇది లెఫ్ట్ అవుద్ది. ఐ రైట్ సైడ్ ఇది. సో ఐ లెఫ్ట్ సైడ్ నుంచి నేను కౌంట్ చేసినప్పుడు నాకు ఐ అండ్ ఎల్‌కి 3 పీపుల్ ఉండాలి. ఐ లెఫ్ట్ సైడ్ ఇదన్నా కదా! సో లెఫ్ట్ 1, లెఫ్ట్ 2, లెఫ్ట్ 3 అంటే ఇక్కడ 3 పీపుల్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎల్ అయితే రావాలి. ఓకే. ఐ అండ్ ఎల్‌కి 3 పీపుల్ సరిపోయారండి. సో వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ఐ. ఐ లెఫ్ట్ సైడ్ నుంచి కౌంట్ చేసినప్పుడు. ఎందుకంటే వాళ్ళందరూ ఫేసింగ్ సెంటర్ అన్నాడు కాబట్టి అతని లెఫ్ట్ సైడ్ ఇక్కడ, రైట్ సైడ్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ గమనించండి. ఇక్కడ కే ప్లేస్ చేయడానికి మనకి చాయిసెస్ చాలా ఉన్నాయి. ఓన్లీ 3 పీపుల్ బిట్వీన్ కే అండ్ హెచ్ అన్నాడు కదా! ఇక్కడ నేను కే ప్లేస్ చేస్తే అగైన్ ఇక్కడ డైలాగ్ ఇచ్చాడు చూడండి. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ హెచ్. ఓకే. హెచ్ రైట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తా. హెచ్ ఇది రైట్ సైడ్ అనుకో. రైట్ 1, రైట్ 2, రైట్ 3 అంటే 3 పీపుల్ ఉన్నారు ఇక్కడ. ఓన్లీ 3 పీపుల్ బిట్వీన్ రైట్ ఆఫ్ హెచ్ ఉంది కాబట్టి ఇక్కడ కే రాయొచ్చు. లేదా నువ్వు ఇక్కడ కే హెచ్ ప్లేస్ చేసినా 1, 2, 3 అన్నప్పుడు ఇక్కడ కూడా కే రాయొచ్చు. సో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అకార్డింగ్ టు ది నెక్స్ట్ పాయింట్ దాన్ని బట్టి మనం వెళ్ళిపోదాం. సరే నెక్స్ట్ చూడండి. సి సిట్స్ ఇమ్మీడియేట్ రైట్ ఆఫ్ కే. సో ఇమ్మీడియేట్ రైట్ ఆఫ్ కే ఉందంట. ఓకే. జీ ఈజ్ ఇమ్మీడియేట్ నైబర్ ఆఫ్ హెచ్ అండ్ ఎల్ అన్నాడు. సో హెచ్ అండ్ ఎల్‌కి జీ ఇమ్మీడియేట్ నైబర్ అంటే జీ ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. అగైన్ కే కూడా ఇమ్మీడియేట్ రైట్‌లో ఎవరున్నారు? సి ఉన్నారు. సి సిట్స్ ఇమ్మీడియేట్ రైట్ ఆఫ్ కే. సో కే లెఫ్ట్ ఇది, కే రైట్ ఇది. సో ఇక్కడ సి ఇమ్మీడియేట్ రైట్‌లో ఉన్నాడంటే సరిపోయింది. అంతే. అరేంజ్‌మెంట్ సరిపోయింది కరెక్ట్‌గా. ఇంకా మనకు కావాల్సిందేంటంటే ఓన్లీ మిగిలిపోయింది డి కాబట్టి ఆ డి ఒక్కడిని అక్కడ ప్లేస్ చేద్దాం. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే హూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి. సో థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి. ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది, రైట్ సైడ్ అవుతుందండి. సో రైట్ 1, రైట్ 2, రైట్ 3. రైట్ ఆఫ్ డి ఎవరున్నారంటే ఐ అనేవాడు ఉన్నాడు. సో ఐ ఇస్ ద ఆన్సర్. సో ఐ అన్నాడు. సో డికి కుడి వైపున 3వ స్థానంలో ఎవరు కూర్చున్నారు? ఐ అనే వ్యక్తి ఉన్నాడు అని అర్థం. ఓకే. ఆప్షన్స్ లేవు కదా! సో ఈ క్వెషన్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. వీటిని కాపీ పేస్ట్ చేసి వీటిని ట్రాన్స్‌లేట్ చేసి అంత వర్క్ అంతమందే. ఓకే. సో కాబట్టి ఆప్షన్స్ కొన్నిటికుంటాయి, కొన్నిటికుండవు. అడ్జస్ట్ కావండి. ఎందుకంటే ఇది లాంగ్ టెస్ట్ కదా! ఇంత పెద్ద టెక్స్ట్ మనం ట్రాన్స్‌లేట్ చేసి, పేస్ట్ చేసి అగైన్ వీటికి ఆన్సర్స్ చేసి పీడీఎఫ్స్ చేయాలండి. అలాగే ఎందుకంటే మీకు అప్డేట్స్ అన్నీ కూడా అందులో వస్తాయి చూసుకోండి. విజ్డమ్ హెల్ప్స్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఈ పీడీఎఫ్స్ విత్ ఆన్సర్స్ కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ ఇయర్ అంటే నార్మల్ పేపర్ ఫ్రీగా మీకు అవైలబుల్‌గా ఉంటుంది. విత్ ఆన్సర్ కూడా పీడీఎఫ్ చేసి అదొక లింక్ అయితే మీకు త్వరలోనే అవన్నీ కూడా విజ్డమ్ హెల్ప్స్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో అలాగే వెబ్‌సైట్‌లో కూడా అప్డేట్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా మీరు మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. ఓకేనా? చాలా ఉపయోగపడుతుంది. సీరియస్‌గా ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ కూడా పంపించండి. సిలాజిజం నుంచి క్వెషన్ ఇచ్చారు. స్టేట్మెంట్స్ చూడండి. సో స్టేట్మెంట్స్ వచ్చేసరికి సమ్ పైసే ఆర్ రూపీ అన్నాడండి. సమ్ పైసే. కొన్ని పైసలు ఏమవుతున్నాయంటే రూపీస్ అవుతున్నాయి. ఆల్ రూపీ ఆర్ మనీ. సో రూపీస్ అన్నీ ఏమవుతున్నాయంటే మనీ అవుతున్నాయండి. ఆల్ రూపీ ఆర్ మనీ. సో రూపీస్ అన్ని మనీ. నో మనీ ఈజ్ వాటర్. ఏ మనీ కూడా వాటర్ అవ్వట్లేదంట. ఏ మనీ కూడా వాటర్ అవ్వట్లేదు. సరే కన్క్లూజన్ చెక్ చేద్దాం. సమ్ రూపీ ఈజ్ వాటర్. రూపీ అనేవి వాటర్ అవుతుందంట. సమ్ అన్నాడు. సమ్ రిలేషన్ ఇలా ఉండాలి మనకి. రూపీ వాటర్‌కి సమ్ రిలేషన్ ఇలా ఉండాలి. కానీ అలా లేదు ఇక్కడ. కాబట్టి అది రాంగ్. నెక్స్ట్ సమ్ మనీ ఈజ్ వాటర్. ఇక్కడ నువ్వు స్టేట్మెంట్‌లో ఏ మనీ కూడా వాటర్ కావట్లేదన్నావు. మళ్ళీ సమ్ మనీ ఈజ్ వాటర్ అంటే అది కూడా రాంగే. కాబట్టి నెయిదర్ 1 నార్ 2 2 కాదు. సో ఆప్షన్ ఏమవుద్దంటే నెయిదర్ 1 నార్ 2 అనేది ఆప్షన్ అవుతుంది. ఓకేనా? నెయిదర్ 1 నార్ 2 ఇస్ ద ఆప్షన్. ఏది కాదనమాట. 2 కూడా రాంగే. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ కోడింగ్, డీకోడింగ్ ప్రాబ్లమ్ ఇచ్చారు. 2590 ఈస్ కోడెడ్ యాస్ ఫ్యాక్ట్ అండ్ 0129 ఈస్ కోడెడ్ యాస్ ఎఫ్ఐటీసీ. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ 1 ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్? చాలా ఈజీ క్వెషన్ అండి. ఇది రీసెంట్‌గా ఈ మధ్య జరుగుతున్న ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పేపర్‌లో కూడా ఇలాంటి రీజనింగ్ సెక్షన్‌లో ఇలాంటి క్వెషన్స్ వచ్చాయి. కానీ చాలా ఈజీ క్వెషన్స్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎన్‌టీపీసీలో కూడా అడిగారు రీజనింగ్ సెక్షన్ నుంచి. చెక్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 2590 ఇస్ ఫ్యాక్ట్ అని ఇచ్చాం. 0129 ఇస్ కూడా ఎఫ్ఐటీసీ. మీరు గనక ఆర్ఆర్‌బీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మన ఛానెల్‌ని వాళ్ళందరూ షేర్ చేయొచ్చు. ఎందుకంటే మన ఛానెల్‌లో ఆర్ఆర్‌బీ క్లాసులు కూడా వస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ప్లేలిస్ట్‌కెళ్ళండి. మనం ఎన్ని డిఫరెంట్ క్లాసెస్ చెప్తామో మీకు అర్థమవుతుంది. సరే ఇక్కడ I1 కోడ్ కావాలన్నాడు. కోడ్ మీరు గమనించండి ఇక్కడ 1 ఇక్కడ ఉంది. కానీ ఈ కోడ్‌లో 1 లేదు. కానీ ఈ కోడ్‌లో 2 ఉంది. ఈ కోడ్‌లో 2 ఉంది. ఈ కోడ్‌లో 9 ఉంది. ఈ కోడ్‌లో 9 ఉంది. ఓకే. అగైన్ ఈ కోడ్‌లో 0 ఉంది. ఈ కోడ్‌లో 0 ఉంది. కానీ ఇక్కడ డిఫరెంట్‌గా ఏముంది 1 ఉంది.
అగైన్ వర్డ్ గమనించండి. సారీ, వర్డ్ అక్కడ కాదు మనం చూడాల్సింది ఇక్కడ. ఎందుకంటే 01 ఈజ్ కోడెడ్ యాజ్ అని లెటర్స్ ఇక్కడ ఇచ్చాడు. కాబట్టి ఈ లెటర్ని జాగ్రత్తగా గమనించండి. ఎఫ్ కామన్‌గా ఉంది ఇక్కడ. ఎఫ్ కామన్‌గా ఉంది. ఇక్కడ టీ కామన్‌గా ఉందండి. ఇక్కడ టీ కామన్‌గా ఉంది. సి కామన్‌గా ఉంది. ఇక్కడ సి. మిగిలిపోయిందేంటి? ఐ. సో, నీకు లెటర్స్‌లో ఐ మిగిలిపోయింది. నంబర్‌లో 1 మిగిలిపోయింది. అంటే ఐ అంటే 1 అని అర్థం. ఓకే. ఐ అంటే 1 అని అర్థం. సో, నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. ఎస్ఓఎంఆర్ ఇచ్చారు. ఎస్ఓఎంఆర్ కేజీఈజే ఇచ్చారు. ఎస్ అంటే 19, ఓ 15, ఎం 13, ఆర్ 18 అవుతుంది. కే 11, జీ 7, 5, 10 అండి. సో, ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలంటే జస్ట్ వర్టికల్ రిలేషన్ చెక్ చేయండి. -8 అయింది ఇక్కడ. ఇక్కడ -8, ఇక్కడ -8 అంతేనా? 8. ఇక్కడ మైనస్. అన్ని కూడా -8 అయ్యాయి. కాబట్టి ఓకే ఎం అని అడిగాడు. ఓకే ఐఎన్ అండి. సారీ ఐఎన్. సో, 15 ఇక్కడ ప్లేస్ వాల్యూ, ఇక్కడ 11, ఇక్కడ 9, 14. సో, -8 చేద్దాం. ఓకేనా? -8 చేస్తే 7 అవుతుంది. 7 అంటే జీ. సో, 11 ఉంది. 11 -8 చేస్తే 3 అవుద్ది. 3 అంటే సి. జీసీతో స్టార్ట్ అవ్వాలి. జీసీతో మనకి ఆప్షన్ 1 ఉంది. ఆప్షన్ 4 ఉంది. ఓకే. నెక్స్ట్ లెటర్ కనుక్కుంటే చాలు. 9 - 3 అంటే 9 - 3 అంటే 6. 6 అంటే ఎఫ్ అనమాట. ఓకే. సారీ. 3 ఎందుకు చేస్తాం? 9 - 8 కదా చేస్తాం. ఓకే. 9 - 8 అంటే 1. 1 అంటే ఏ. సో, జీసీఏ. చూడండి నేను ఏదో ఫ్లోలో ఇక్కడ 3 ఉంది కదా! ఈ కోడ్ అనుకోని 3 రాసా. ఆ ఎఫ్ అయింది. ఇప్పుడు 9 - 3 ఎంత? 6. 6 అంటే ఎఫ్ కదా! ఆ ఎఫ్‌కి సంబంధించింది కూడా ఉంది ఇక్కడ ఆప్షన్. చూడండి ఒక చిన్న మిస్టేక్ ఎంతలా ఎఫెక్ట్ అవుతుందో మార్కులు పోయాయి. చాలా ఈజీ క్వెషన్ ఇది. అనవసరంగా మార్క్స్ పోయాయి నాకు. ఇలాగని రాసుంటే. కదా! చూడండి జీసీఏ అవుద్దండి. ఎందుకంటే -8 ఇస్ ద ప్యాటర్న్. నేనేం చేశానంటే 3 ఉంది కదా ఇక్కడ. నెక్స్ట్ కూడా 3 రాసాననమాట. అంటే ఫ్లోలో. సారీ. కాబట్టి 9 - 8 ఎంతంటే 1. సో, అందుకు ఏ రాశాను. సో, జీసీఏ అంటే ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లమ్. సో, ఇది ఆడ్ వన్ అవుట్ నుంచి ప్రాబ్లమ్ ఇచ్చారు. సో, ఆడ్ వన్ అవుట్ అండి. కొన్ని క్లాసెస్‌లో లేదా కొన్ని బుక్స్‌లో మనం క్లాసిఫికేషన్ అని కూడా క్లాస్ చెప్తూ ఉంటాం. క్లాసిఫికేషన్ ఆర్ ఆడ్ వన్ అవుట్ అన్నా ఒకటే. ఓకేనా? సరే. సో, వీటిని ఎలా సాల్వ్ చేయాలి? ఇవి 4 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఈ 4 ఆప్షన్స్‌లో 3 ఆప్షన్స్ అనేవి ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంటాయి. ఫోర్త్ ఆప్షన్ లేదా ఒక ఆప్షన్ ఏమవుతుందంటే డిఫరెంట్‌గా ఉంటది ప్యాటర్న్‌కి. కాబట్టి ఎన్ అంటే ప్లేస్ వాల్యూ 14, కే అంటే 11, ఐ అంటే 9. 14-11 అంటే -3, 11-9 అంటే -2. సో, ఏ ప్లేస్ వాల్యూ 1 24 అవుతుంది. 22 ప్లేస్ వాల్యూ. ఇక్కడ -3 అయింది. ఇక్కడ -2 అయింది. ఓకే. వి ప్లేస్ వాల్యూ 22, ఎస్ అంటే 19, క్యూ అంటే 17. ఇక్కడ -3 అయింది. ఇక్కడ -2 అయింది. సరిపోయింది. సి ప్లేస్ వాల్యూ 3 అండి. మైనస్ కాదు +3 అది ఏ అంటే ఎంతండి 1. అగైన్ ఎక్స్ అంటే 24. మీరు గమనిస్తే ఇక్కడ -3 చేశాననుకో 0 అవుద్ది. కానీ ఇక్కడ 1 ఇచ్చాడు. కాబట్టి ఇది డిఫరెంట్‌గా ఉంది. సో, ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఏది ఫాలో అవ్వదో ప్యాటర్న్‌ని అది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద ఆడ్ వన్. డిఫరెంట్‌గా ఉండేది. దాన్ని మనం కనుక్కోవాలన్నమాట. సరే. ఇలాంటి ఆడ్ వన్ క్వెషన్స్ కూడా ఎన్‌టీపీసీలో రిపీట్ అయ్యాయి. ఓకే. చాలా ఈజీ లెటర్ క్లస్టర్ సిరీస్ ఇచ్చారండి. లెటర్ క్లస్టర్ సిరీస్. ఎస్ఎస్‌సి జీడీ ఎగ్జామినేషన్ 2025 పేపర్ మనం సాల్వ్ చేసేది. చూడండి సెకండ్స్‌లో ఆన్సర్ చేయొచ్చు. సో, ఏ తర్వాత బి అంటే ఇక్కడ సి ఇచ్చారు. అంటే బి స్కిప్ అయింది. సి తర్వాత డి రావాలి. డి స్కిప్ అయింది. ఈ ఇచ్చాడు. సో, ఈ తర్వాత ఎఫ్ లేదు. జి ఇచ్చాడు. జి తర్వాత హెచ్ ఉండదు. ఏముండాలి? ఐ ఉండాలి. ఐ ఉండాలంటే ఆప్షన్ 1 మాత్రమే ఉంది ఇక్కడ. సో, మిగతాయన్నీ ఏం లేవు. చూడండి సింపుల్. అక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఆన్సర్ వచ్చేసినట్లు. అంతే. దానికి మళ్ళీ మనం ప్లేస్ వాల్యూస్ రాసుకొని చేస్తాం. కానీ అది అవసరం లేదు. చాలా ఈజీగా సాల్వ్ అయ్యే దగ్గర ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ ద లెటర్ దట్ వెన్ సీక్వెన్షియల్లీ ప్లేస్డ్ ఇన్ ద బ్లాంక్స్ ఆఫ్ ద గివెన్ సిరీస్ విల్ లాజికల్లీ కంప్లీట్ ద సిరీస్. సో, ఇది లెటర్ సిరీస్‌లో సీక్వెన్స్ సిరీస్ అంటామండి దీన్ని. సీక్వెన్స్ సిరీస్ అంటాం. ఓకేనా? సీక్వెన్స్ సిరీస్ అంటే ఒక సీక్వెన్స్ అనేది రిపీట్ అవుతూ వెళ్తుంటది. లెటర్ సిరీస్ అనేది. అంటే ఈ లెటర్స్ ఇలాగా ఇంకా రిపీట్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. వాటి యొక్క సీక్వెన్స్ మనం కనుక్కోవాలి. కానీ ఈ ప్రాబ్లమ్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి. అవి ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్‌లో చెప్పాను. కాకపోతే ఇక్కడ మనం యూజ్ చేసే మెథడ్ కౌంట్ మెథడ్ అయితే చెప్తాను మీకు. జాగ్రత్తగా వినండి. అప్పుడు అది ఎలాంటి ప్రాబ్లమ్ అయినా చేసుకోవచ్చు. యూనివర్సల్ అన్నమాట. జాగ్రత్తగా వినాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే రాయొద్దు మీరు. జస్ట్ నేను లెటర్స్ కౌంట్ చేస్తున్నా అంతే. ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోండి ముందు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20.
టోటల్ 20 లెటర్స్ ఉన్నాయి. ఈ 20 లెటర్స్‌ని 2 వేస్‌లో రాసుకోవచ్చు. 4 లెటర్స్ వచ్చి 5 సెట్స్‌లో రాయొచ్చు. 5 లెటర్స్‌ని 4 సెట్‌లో అన్నా రాయొచ్చు. అవి ఏంటి? 4 లెటర్స్, 5 లెటర్స్ ఏంటి? ముందు నేను 4 లెటర్ ప్రిఫరెన్స్ ఇచ్చి ముందు 4 చేస్తున్నా. 1, 2, 3, 4 1, 2, 3, 4 1, 2, 3, 4 1, 2, 3, 4 లెటర్స్ అనమాట. 4 లెటర్స్ ఏసి ఒక సెట్. 4 లెటర్స్ వచ్చి ఒక సెట్ అనమాట. ఒక సీక్వెన్స్ ఫాలో అవుతుంటాయి. లేదా 5 లెటర్స్ వచ్చి ఒక సెట్ అన్నా చేయొచ్చు. నీ ఇష్టం. ఇవి 4 లెటర్స్ వచ్చనమాట. సరే ఇప్పుడు నేను చేస్తాను జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేను లాస్ట్ లెటర్ గమనించండి. ఇక్కడ ఎం అంటే ఎంత అంటే 13. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ వాల్యూ లేదసలు కనుక్కోవడానికి. నాకు లాస్ట్‌ది ఒకటే ఉంది. ఇక్కడ లాస్ట్ ఉంది. ఇందులో లాస్ట్‌ది ఉంది. అందుకే నేను లాస్ట్ దానికి రాసా ప్లేస్ వాల్యూ కనుక్కుందామని. సో, ఎం అంటే 13. ఓ అంటే 15. ఇక్కడ లాస్ట్ 17 ఉందండి. ఇక్కడ లాస్ట్‌లో ఏది కనుక్కోవాలి. ఇక్కడ లాస్ట్‌లో ఏది కనుక్కోవాలి. నో ప్రాబ్లమ్. 30 నుంచి 15 అయింది. గమనించాలి. +2 అయింది. 15 నుంచి 17 అయింది. అంటే +2 అయింది. నెక్స్ట్ 17 నుంచి +2 అయింది. అంటే ఎస్ ఉండాలి. సో, 19 ఎస్ అంటే 19. 19 + 2 ఎంత? 21. 21 కదా! 21 అంటే వి ఉండాలి. 21 అంటే వి ఉండాలి. జాగ్రత్తగా గమనించాలి. 21 అంటే యు అండి. వి కాదు. సారీ. యు. అది. కాబట్టి ఇప్పుడు నాకు లాస్ట్‌లో యు ఉండాలి. యు లాస్ట్‌లో ఉంది. ఎస్‌వి ఇది. యు ఇది. సో, ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ 1 కాదు. సో, ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. సరిపోయింది. ఇంగంతే. మిగతాయన్నీ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఆన్సర్ వచ్చింది కాబట్టి. కాకపోతే అది ఎలా కనుక్కోవాలి? ఎలా చేసామన్న ట్రిక్స్ మీకు కావాలంటే లెటర్ సీక్వెన్స్ సిరీస్ సంబంధించి, లెటర్ సిరీస్ సంబంధించి మన క్లాసెస్ ఉన్నాయి. మీరు ఇంకా క్లియర్‌గా బేసిక్ క్లాస్ నుంచి నేర్చుకోవాలనుకుంటే పెయిడ్ క్లాసెస్ కూడా జాయిన్ బటన్ ద్వారా ఛానల్ మెంబర్‌షిప్‌లో ఉంటాయి. మీరు జాయిన్ అవుతే అందులో రీజనింగ్ క్లాసెస్ అన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ జేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి సిరీస్ నుంచి ప్రాబ్లమ్ ఇచ్చారు. 28, 52, 82, 118, 160 అని. ఇక్కడ నుంచి గమనించినట్లయితే మనం జస్ట్ డిఫరెన్స్ తీసుకొని ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయొచ్చు. సో, ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి 58, 28 - 50 12 మైనస్ అంటే 4 ఇక్కడ. 4 - 2 అంటే 24 ఇక్కడ. అగైన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి. 2 - 2 అంటే 0, 8 - 5 అంటే 3. అగైన్ నెక్స్ట్ చూద్దాం 8 - 2 అంటే 6, 11 - 2 అంటే 3. అగైన్ 10 - 8 అంటే 2. సో, అగైన్ 6 అంటే ఇక్కడ 5 - 1 4 సరిపోయింది. మీరు గమనించినట్లయితే ఈచ్ డిఫరెన్స్ అనేది 6, 6 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. కాబట్టి నెక్స్ట్ కూడా 6 ఇంక్రీజ్ అవుతుందంటే 48 అనేది. సో, 160 + 48. సో, యూనిట్ డిజిట్‌లో మనకు 8 వస్తుంది. 8 ఉన్నది ఓన్లీ ఆప్షన్ 3 మాత్రమే. ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి వెన్ డయాగ్రామ్ ప్రాబ్లమ్ సంబంధించి ఇక్కడ ఇచ్చారు వెన్ డయాగ్రామ్. సో, కార్, హార్స్ అండ్ చాక్లెట్ ఇలాగా 3 ఇచ్చారు. వాటికి వెన్ డయాగ్రామ్ ఏంటో మనం డ్రా చేయమన్నాడు. ఓకే. కారు, గుర్రం, ఓకే. కారుకి గాని, గుర్రానికి గాని, చాక్లెట్‌కి గాని సంబంధం లేదు. ఓకేనా? కారు ఓకే. హార్స్ అని యానిమల్ అది. చాక్లెట్ మనం తినే థింగ్. సో, అయన్నీ 3 డిఫరెంట్ మెటీరియల్స్ కాబట్టి వెన్ డయాగ్రామ్ డిఫరెంట్‌గానే ఉంటది. సో, ఈ విధంగా ఇది దాని వెన్ డయాగ్రామ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ చూడండి. సేమ్ కోడింగ్, డీకోడింగ్ ఈజీ క్వెషన్ అని చెప్పాను కదా! అక్కడి నుంచి మనకు వాట్ ఈస్ ద కోడ్ ఫర్ డి అని కూడా అడిగారు. సో, డి అడిగితే మీరు గమనించవచ్చు ఇక్కడ జీఏఎల్ఎస్ ఈజ్ కోడ్‌లెస్ నంబర్స్ ఇచ్చారు. ఈసారి లెటర్స్‌కి కోడ్ ఇచ్చారు. ప్రీవియస్‌గా కోడ్‌కి లెటర్స్ ఇచ్చారు. అంతే తేడా. సో, ఇక్కడ గర్ల్స్ వచ్చేసి కోడ్ ఇచ్చాడు. అగైన్ ఎల్ఏడిఎస్ అని ఇచ్చేసి 0168 ఇచ్చారు. అందులో మనకు డి కోడ్ ఏంటో చెప్పాలి. అప్పుడు మీరేం చేయాలంటే ముందు డి ఎక్కడుందో చూసుకోవాలి. డి ఇక్కడుంది కాబట్టి సో, ఎల్ఏడిఎస్ కామన్‌గా ఉంటది ఇంక అన్నిట్లో. మీరు గమనిస్తే ఎల్ఏఎస్ కామన్‌గా ఉంది. ఓకే. ఎస్ కామన్‌గా ఉంది. డి డిఫరెంట్‌గా ఉంటది. అలాగే కోడ్‌లో గూడా మీరు గమనించినట్లయితే వాడిచ్చిన కోడ్‌కి, ఇక్కడిచ్చిన కోడ్‌లో గూడా కామన్‌గా ఉండి డిఫరెంట్‌గా ఒక్క లెటర్ ఉంటదిప్పుడు. అది మన డి అవుద్ది. సో, 610 ఇందులో గూడా 610 క్యాన్సెల్ చేయండి. మిగిలిపోయింది 8. ఇక్కడ మిగిలిపోయింది డి. సో, డి అంటే 8 మిగిలిపోయింది. కాబట్టి డి అంటే 8 అని అర్థం. ఓకే ఫ్రెండ్స్. ఇంతవరకైతే ఎస్ఎస్‌సి జీడీ సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ అయితే కంప్లీట్ అయింది. మరి మరి ఇన్ని క్వెషన్‌లు మాత్రమేనా? అంటే ఎన్నో క్వెషన్‌లుంటాయి. అంటే దాదాపు 20 క్వెషన్స్ అయితే మనకి రీజనింగ్ సెక్షన్ కింద ఉంటాయి. ఈ 20 క్వెషన్‌లో కొన్ని నాన్ వెర్బల్ సిరీస్ అంటే డయాగ్రామాటిక్స్ సంబంధించి ఉంటాయి. వాటన్నిటిని చాలా ఈజీ లెవెల్‌లో ఉంటాయి కాబట్టి వాటిని తీసుకురాలేదు. అట్ ద సేమ్ టైమ్ ఇంతవరకు ఇప్పటికే క్వెషన్ వీడియో కొంచెం లెంత్ అయిపోయింది. మన క్లాస్ వీడియో లెంత్ అయింది. ఇంత లెంత్ అయినా మనోళ్ళు కొంచెం చూడరు కాబట్టి సో, ఇంతవరకైతే క్లాస్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ సెక్షన్‌లో లేదా నెక్స్ట్ రీజనింగ్ సెక్షన్‌లో ఏదైనా టాపిక్ మిస్ అయితే అంటే ఇప్పుడు సీటింగ్ అరేంజ్‌మెంట్ చెప్పాం. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్‌లు ఉన్నాయి. సో, నెక్స్ట్ క్లాస్‌లో అయితే చెప్పడం జరుగుతుంది. మీకు ఈ పీడీఎఫ్ కావాలనుకుంటే విజ్డమ్ హెల్ప్స్ అని టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. మన ఛానెల్ చూడండి. విజ్డమ్ హెల్ప్స్ అనమాట మన ఛానెల్ నేమ్. సో, విజ్డమ్ హెల్ప్స్ అని మన టెలిగ్రామ్ ఛానెల్, యూట్యూబ్ ఛానెల్, అలాగే ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ ఫాలో అవ్వండి. సో, వీలైతే మీరు ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌లో ఫాలో అవ్వండి. అందులో ఇంపార్టెంట్ ఫార్ములాస్ అలాగే ట్రిక్స్ అయితే అందులో మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది.
ఓకేనా? అలాగే మన ఛానెల్‌ని ఎక్కువ మంది మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఎవరెవరైతే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో ఆప్టిట్యూడ్, సో, తెలుగులో ఎంతమందైతే ప్రిపేర్ అవుతున్నారో తెలుగు మీడియం క్వెషన్స్ ఎక్కువ మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, వారందరి కోసం నేనైతే తెలుగులో కూడా క్వెషన్స్ ట్రాన్స్‌లేట్ చేసి తీసుకొస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకేనా? అదే మీరు మనకు చేసే మన ఛానెల్‌కి చేసే రిటర్న్ గిఫ్ట్ అనమాట. మీరు ఈ ఛానెల్స్ నేర్చుకుంటే రిటర్న్‌గా ఏమన్నా మీరు చేయాలనుకుంటే జస్ట్ షేర్ అవర్ ఛానల్ టు స్టూడెంట్స్. ఓకే. ఎవరెవరైతే సీరియస్‌గా ప్రిపేర్ అవుతుంటారో, సీరియస్‌గా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి గూడా మన ఛానల్‌ని షేర్ చేయండి. సో, మీరు గనక మన వెబ్‌సైట్‌ని ఫాలో అవుతే, మన వెబ్‌సైట్‌లో వీడియో లెక్చర్స్ అవైలబుల్‌గా ఉంటాయి. నథింగ్ బట్ మన యూట్యూబ్ ఛానెల్‌కి సంబంధించి ఒక లైన్‌గా అప్డేట్ చేసుంటాం.